Dear students, now we are going to solve the 14th problem in accounts of life insurance companies in ASO. It is the third model. Before solving the problem, I wish to read it. Mr. Ranjit is an accountant in a life insurance company. He prepared the revenue account for the year ended 31st March 2011. The insurance policy fund as per that account is 59 lakhs, but it is observed in the audit that the following items were not taken into consideration. Interest accrued on investments 1,16,000 and income tax on this 22,000. Bonus utilized in reduction of premium తగ్గింపుకి వినియోగించే బోనస్ 20,000. Claim covered under reinsurance 60,000. Claims intimated but not yet paid 2,50,000. Draft అడ్జస్ట్మెంట్ జనరల్ ఎంట్రీస్ అండ్ ఫైండ్ అవుట్ కరెక్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్. రంజిత్ ఒక బీమా కంపెనీలో అకౌంటెంట్ గా ఉన్నాడు. అతడు 31/3/2011తో అంతమయ్యే సంవత్సరానికి రెవెన్యూ ఖాతాను తయారు చేసి జీవిత బీమా నిధిని 59 లక్షలు అని తేల్చినాడు. అయితే ఆడిట్ చేసినప్పుడు ఈ క్రింది అంశాలు లెక్కలోకి తీసుకోలేదని గమనించారు. పెట్టుబడులపై సంచిత వడ్డీ 1,16,000, దానిపై ఆదాయపు పన్ను 22,000, ప్రీమియం తగ్గింపుకై వినియోగించే బోనస్ 20,000, పునర్భీమలో భర్తీ అయిన క్లైములు 60,000, తెలియపరచడం ఇంకనూ చెల్లించని క్లైములు అంటే చెల్లించవలసినవి అనమాట 2,50,000. సర్దుబాటు పద్ధతులు వ్రాసి ఖచ్చితమైన జీవిత బీమా నిధిని కనుగొనండి. అప్పట్లాగే ఫస్ట్ వాడు ఏం చేశాడంటే, ఒకసారి రంజిత్ అనే ఒక వ్యక్తి ఏం చేశాడంటే, ఒక అకౌంటెంట్ రెవెన్యూ ఖాతాను తయారు చేసేసి జీవిత బీమా నిధిని 59 లక్షలుగా తేల్చేశాడు. కానీ ఈ వ్యవహారాలన్నింటినీ కూడా లెక్కలోనికి తీసుకోలేదు అతను. అంచేత మనం ఏం చేయాలంటే ఈ వ్యవహారాలన్నింటికి కూడా చిట్టాబద్దులు రాసి అప్పుడు మళ్ళీ మనం కరెక్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ మనం కనుక్కోవాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎక్రూడ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్ టు ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ అకౌంట్. పెట్టుబడిపై రావాల్సిన వడ్డీ ఖాతా రిటార్ట్, పెట్టుబడిపై వడ్డీ ఖాతా 1,16,000 బీయింగ్ ది ఇంట్రెస్ట్ ఎక్రూడ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్. పెట్టుబడిపై వడ్డీ రావాల్సినందున 1,16,000 పది రాసుకుంటాం. రెండవది ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్ రిటార్టు, అవుట్ స్టాండింగ్ ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్, ఆదాయ పన్ను ఖాతా రిటార్టు, చెల్లించవలసిన ఆదాయ పన్ను ఖాతా 22,000 బీయింగ్ ది ఇన్కమ్ ట్యాక్స్ పేయబుల్, ఆదాయ పన్ను చెల్లించవలసినందున. నెక్స్ట్ ప్రీమియం అవుట్ స్టాండింగ్ అకౌంట్ రిటార్టు, ప్రీమియం అకౌంట్, రావాల్సిన ప్రీమియం ఖాతా రిటార్టు, ప్రీమియం ఖాతా. దీనికి సంబంధించిన వ్యవహారం ఇవ్వలేదు కానీ మనకు రాసాం. సాధారణంగా ఈ వ్యవహారం మనకు లేకుండా ఉండదు, కానీ మనం గుర్తించుకోవడానికి నేను మళ్ళీ ఈ పద్ధతిని మళ్ళీ ఇక్కడ రాయడం జరిగింది అనమాట. బీయింగ్ ది ప్రీమియం అవుట్ స్టాండింగ్, ప్రీమియం రావాల్సినందున. ఈ ట్రాన్సాక్షన్ మనకు లెక్కలో లేదు కాబట్టి మనం ఈ వద్ద అసలు రాయనవసరం లేదు, కానీ మీకు రావడానికి మాత్రం నేను రాయడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఏంటంటే క్లైమ్స్ అకౌంట్ రిటార్టు, అవుట్ స్టాండింగ్ క్లైమ్స్ అకౌంట్, క్లైముల ఖాతా రిటార్టు, చెల్లించవలసిన క్లైమ్ ఖాతా 2,50,000, 2,50,000 బీయింగ్ ది క్లైమ్స్ పేయబుల్, క్లైమ్లు చెల్లించవలసినందున. బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం అకౌంట్ రిటార్టు, ప్రీమియం ఖాతా, ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ ఖాతా రిటార్టు, ప్రీమియం ఖాతా 20,000 ఇచ్చాడు. అలాగే రీఇన్సూరెన్స్ క్లైమ్స్ అకౌంట్ రిటార్టు, క్లైమ్స్ అకౌంట్, పునర్భీమా క్లైముల ఖాతా రిటార్టు, క్లైమ్ అకౌంట్ 60,000, పునర్భీమా క్లైమ్లు రావాల్సినందున మనం ఈ యొక్క 5 ట్రాన్సాక్షన్స్కి ఇలా ఎంట్రీస్ నమోదు చేసుకున్న తర్వాత మనం రెవెన్యూ ఖాతాను ప్రిపేర్ చేసుకుంటాం. స్టేట్మెంట్ షోయింగ్ ట్రూ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ ఆఫ్ రంజిత్ ఎల్ఐసి యాజ్ ఆన్ 31st March 2011 అని హెడ్డింగ్ పెట్టుకుంటాం. పర్టికులర్స్ అమౌంట్ రూపాయలు. లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ యాజ్ పర్ రెవెన్యూ అకౌంట్. రాబడి ఖాతా ప్రకారం జీవిత బీమా నిధి 59 లక్షలు అది రాసుకుంటాం. తర్వాత ఇంట్రెస్ట్ ఎక్రూడ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, పెట్టుబడిపై రావాల్సిన వడ్డీ ఆదాయం కాబట్టి కలుపుతాం. అవుట్ స్టాండింగ్ ప్రీమియం, రావాల్సిన ప్రీమియం లేదు కాబట్టి ట్యాగ్ పెట్టేసాను. బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ 20,000 ఇచ్చాడు. ఆ తర్వాత రీఇన్సూరెన్స్ క్లైమ్స్, పునర్భీమా క్లైమ్లు 60,000. ఇవన్నీ టోటల్ చేస్తే 60,96,000 వచ్చింది. ఇప్పుడు లెస్ ఐటమ్స్ చూద్దాం. అవుట్ స్టాండింగ్ క్లైమ్స్, చెల్లించవలసిన క్లైమ్స్ 2,50,000 ఉంది. అవుట్ స్టాండింగ్ ఇన్కమ్ ట్యాక్స్, చెల్లించవలసిన ఆదాయ పన్ను 22,000. ఎప్పటిలాగే బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం తగ్గింపుకై వినియోగించిన బోనస్ మనకి 20,000 ఉంది. అది కూడా వేసుకున్న తర్వాత ఈ మూడింటిని కలిపి ఇక్కడ టోటల్ చేసి 2,92,000 వేసుకుంది. అందులోంచి 60,96,000 నుంచి ఈ 2,92,000 తీసేస్తే 58,04,000 వచ్చింది. అదేంటంటే కరెక్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్, ఖచ్చితమైన జీవిత బీమా నిధి ఏంటంటే 58,04,000 అనమాట. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ. డియర్ స్టూడెంట్స్, నౌ వీఆర్ గోయింగ్ టు సాల్వ్ ది 15th problem in accounts of life insurance companies in ASO.
Before solving the problem, I wish to read it. The revenue account of a life insurance shares the life fund at the end of the 2016 at rupees 31,20,800 before taking into account the following items. Claims intimated but not admitted rupees 40,000. Bonus utilized in deduction of premium 6,500 rupees. Interest accrued on in securities 12,500. Receiving premium 11,000. Claims covered under reinsurance 12,000. Pass the journal entries గివింగ్ ఎఫెక్ట్ టు ది అబవ్ ఒమిషన్స్ ఇన్ తెలుగు. ఈ క్రింది అంశాలను పరిగణలోకి తీసుకోకపోవడము ఒక జీవిత బీమా కంపెనీ 2016తో అంతమయ్యే సంవత్సరానికి 31,20,800 జీవిత బీమా నిధిని చూపుతున్నది. తెలియపరిచి ఇంకా అంగీకరించని క్లెయిమ్లు అంటే చెల్లించవలసిన క్లెయిమ్లు 40,000. ప్రీమియం తగ్గింపుగా వినియోగించిన బోనస్ 6,500. సెక్యూరిటీలపై ఆర్జించిన వడ్డీ 12,500. రావాల్సిన ప్రీమియం 11,000. పునర్భీమా కింద కవర్ అయిన క్లెయిమ్లు 12,000. పై వదిలిన అంశాలను అవసరమైన చిట్టాపద్దులు వ్రాయండి. ఫస్ట్ మనం ఈ వదిలివేసిన అంశాలకి ఎంట్రీస్ వేసి అప్పుడు మనం కొత్త జీవిత బీమా నిధిని కనుక్కోవడం జరుగుతుంది అనమాట. జనరల్ ఎంట్రీస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఎల్ఐసి. ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎక్రూడ్ ఆన్ సెక్యూరిటీస్ అకౌంట్ ఎట్ ఆర్ టు ఇంట్రెస్ట్ ఆన్ సెక్యూరిటీస్ అకౌంట్ అంటే సెక్యూరిటీలపై రావాల్సిన వడ్డీ ఖాతా రేట్ ఆర్ టు సెక్యూరిటీలపై వడ్డీ ఖాతా 12,500 బీయింగ్ ది ఇంట్రెస్ట్ ఎక్రూడ్ ఆన్ సెక్యూరిటీస్ సెక్యూరిటీలపై వడ్డీ రావాల్సినందున. ఆ తర్వాత మనకి క్లెయిమ్లు ఇచ్చాడు. అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ అనమాట. క్లెయిమ్స్ అకౌంట్ రేట్ ఆర్ టు అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ అకౌంట్. తెలుగులో క్లెయిములు ఖాతా రేట్ ఆర్ టు చెల్లించవలసిన క్లెయిములు ఖాతా. బీయింగ్ ది క్లెయిమ్స్ పేయబుల్ అంటే క్లెయిమ్లు చెల్లించవలసినందున 40,000 రూపీస్. ఫస్ట్ పాయింట్ అదే వచ్చాడు మనకి. నెక్స్ట్ అవుట్ స్టాండింగ్ ప్రీమియం అకౌంట్ డేటా టు ప్రీమియం అకౌంట్ అంటే రావాల్సిన ప్రీమియం అకౌంట్ డేటా టు ప్రీమియం ఖాతా 11,000 ఇచ్చాడు. బీయింగ్ ది ప్రీమియం అవుట్ స్టాండింగ్ ఆర్ రిసీవబుల్ ప్రీమియం రావాల్సినందున. నెక్స్ట్ ఏంటంటే రీఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఇచ్చాడు. రీఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అకౌంట్ డేటా టు క్లెయిమ్స్ అకౌంట్. పునర్భీమా క్లెయిముల ఖాతా రేట్ ఆర్ టు క్లెయిముల ఖాతా 12,000. బీయింగ్ ది రీఇన్సూరెన్స్ క్లెయిమ్స్ ఈజ్ నాట్ రిసీవ్డ్ అంటే పునర్భీమా క్లెయిమ్లు రావాల్సినందున 12,000 రూపీస్ అనమాట. నెక్స్ట్ బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం అకౌంట్ రేట్ ఆర్ టు ప్రీమియం అకౌంట్ అంటే ప్రీమియం తగ్గింపుగా వినియోగించే బోనస్ ఖాతా రేట్ ఆర్ టు ప్రీమియం ఖాతా. బీయింగ్ ది అడ్జస్ట్మెంట్ ఆఫ్ బోనస్ ఇన్ రిడక్షన్ ఆఫ్ ప్రీమియం అంటే ప్రీమియం తగ్గింపుగా వినియోగించిన బోనస్ను సర్దుబాటు చేసినందున ఈ 5 వ్యవహారాలకి ఇలా జనరల్ ఎంట్రీస్ ఎప్పటిలాగే వేసుకుని ఇప్పుడు రెవెన్యూ ఖాతాను ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు స్టేట్మెంట్ షోయింగ్ ట్రూ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ ఆఫ్ ఎల్ఐసి యాజ్ ఆఫ్ 2016 అనమాట. లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ యాజ్ పర్ రెవెన్యూ అకౌంట్. రాబడి ఖాతా ప్రకారం జీవిత బీమా నిధి ఎంత ఇచ్చాడంటే మనకి 31,20,800 ఇచ్చాడు. దానికి యాడ్ ఇంట్రెస్ట్ ఎక్రూడ్ ఆన్ సెక్యూరిటీస్ సెక్యూరిటీపై రావాల్సిన వడ్డీ 12,500 ఆదాయం కాబట్టి మనం యాడ్ చేసుకుంటాం. అలాగే అవుట్ స్టాండింగ్ ప్రీమియం అంటే రావాల్సిన ప్రీమియం 11,000 ఉంది, అది కూడా యాడ్లో పడుతుంది. ప్రీమియం తగ్గింపుగా వినియోగించిన బోనస్ మనం ప్రీమియం కింద కట్టిన మొత్తాన్ని వాళ్ళు మనకు బోనస్ కింద ఇస్తున్నారు కాబట్టి అది బోనస్ వాళ్ళకి ఒకసారి ఖర్చు, మనకు ప్రీమియం కింద కాబట్టి ఇది ఆదాయం. 2 అంశాలు కూడా ఇది యాడ్ యాస్లో కూడా పడుతుంది అనమాట 6,500. అలాగే రీఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అంటే పునర్భీమా క్లెయిమ్లు అంటే ఇతర బీమా కంపెనీల నుండి మనకి 12,000 రావాల్సింది. ఇవన్నీ యాడ్ చేస్తే 31,62,800 31,62,500 వచ్చింది. ఇప్పుడు లెస్ చేయవలసిన ఐటమ్స్ 2 ఉన్నాయి. అవుట్ స్టాండింగ్ క్లెయిమ్స్ చెల్లించవలసిన క్లెయిమ్లు 40,000. ప్రీమియం తగ్గింపుగా వినియోగించిన బోనస్ ది రిడక్షన్ ఆఫ్ ప్రీమియం తగ్గింపుగా వినియోగించిన బోనస్ 6,500. 2 కలిపితే 46,500 వచ్చింది. టోటల్ ఇందులోంచి ఏం చేస్తామంటే ఈ 31,62,800 నుంచి 46,500 తీసేస్తే 31,16,300 వచ్చింది. అదేంటంటే కరెక్ట్ లైఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ ఖచ్చితమైన జీవిత బీమా నిధి ఎంత అంటే 31,16,300. సో ప్రాబ్లమ్ ఈజ్ ఓవర్. థ్యాంక్ యూ.